కారణాల చేత భేదాభిప్రాయాలు ఉండని కాక, కానీ ఆ విచారణ, ఆ పనిపైన విచారణ జరిగేటప్పుడు వారు పవిత్ర హృదయంతో ఉండాలి. ఆ విషయాన్ని మాత్రమే విని దానిపైన తీర్పునిచ్చేటట్లు ఉండాలి. దాని యొక్క మెరిట్స్ పైనే ఆధారపడి నివేదిక ఇచ్చేటట్లు ఉండాలి. నిజాల్ని ప్రజలకు చెప్పేటట్టుగా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ కమిషన్ అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయటపెట్టేసింది. ఈ అన్ని ఆరోపణలు నేను నిజమేం చెప్తున్నా, ఈ లెక్కలేస్తా అని. ఇవాళ కేసీఆర్ గారి ఉత్తరంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళు చెప్పిన ప్రతి అక్షరం అబద్ధమని, ఇక్కడ ప్రభుత్వానికి ఎటువంటి చెడు ఉద్దేశం లేదని, ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల ఒక్క పైస కూడా ప్రభుత్వం ధనం వృధా కాలేదని, ఇంకా లాభమే జరిగింది, దానివల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది. తెలంగాణ వస్తే కరెంటే రాదు, మొత్తమే చీకట్లు అవుతాయి, ఉన్న వ్యవసాయాలు మొత్తం వదిలిపెట్టి మీరు బతుకుదేరో పోవాల్సి వస్తుంది, పరిశ్రమలు మూతపడతాయి, ఉన్న పనులు పోతాయి, మీరు దేశాలకు పోవాల్సి వస్తుంది, అడక తినాల్సి వస్తుంది, ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఆనాడు మనం ఏదైతే భయపెట్టించిందో తెలంగాణ వ్యతిరేకులు, సమైక్యవాదులు, అది ప్రధానంగా దీని అన్నిటికీ కారణం కరెంటే అవుతుందని ఏదైతే చెప్పినరో అవన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఒక 6 నెలల్లోనే అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని తేడా లేకుండా విద్యుత్ అవసరాలు కావచ్చు, వాణిజ్య అవసరాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకి 24 గంటల విద్యుత్తునిస్తూ వ్యవసాయ రంగానికి ఆ రోజు కనుక ఏదైతే రైతాంగం నరకయాతన అనుభవించిండ్రో, రాత్రి పూట బావుల కాడికి పోయి పాములు తేళ్ల కాటుకు గురై చనిపోయి, కరెంటు షాక్లకు గురై చనిపోయి, బావులలో పడి చనిపోయి, సంవత్సరానికి 2 సార్లు మోటార్లు గాలి, మోటార్ల ఖర్చు, పెట్టిన పెట్టుబడిని నష్టపోయి ఎండిపోయి, ఇట్లయితే తెలంగాణ ఒక శ్మశానాన్ని తలపించే పద్ధతిలో ఉండేనో, గా పరిస్థితులలో ప్రభుత్వం రోజుకు 6 గంటలు ఇస్తాం రైతాంగానికి అని చెప్పి 3 విడతలుగా 2 గంటలు ఇచ్చి, ఆ 2 గంటలు కూడా ఇస్తానన్న సమయానికి పావు గంట ఆలస్యంగా ఇవ్వటం, తీస్తానన్న సమయానికి పావు గంట ముందుగా తీయటం, ఇటువంటి దుర్మార్గం వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం దెబ్బతిని వేలాది మంది రైతులు చచ్చిపోయే సందర్భంలో 6 నెలల్లోనే రైతాంగానికి వరుసగా 7 గంటల విద్యుత్తునిచ్చి ఎవరు ఊహించిన అద్భుతమైన విజయాన్ని సాధించిన కేసీఆర్ గారి మీద, ఈ రంగంలోనే కేసీఆర్ ఏదో తప్పు చేసిండు అని చెప్పి ప్రజలలో ఒక అనుమానాలు సృష్టించాలన్న ఒక కుటిల యత్నంతో చేసిన చర్య ఇది వాస్తవానికి. అయినా మేము స్వాగతించినాం. ఈ జడ్జి గారే ఒప్పుకోకూడదు వాస్తవానికి ఈ కమిషన్ను. అయినా సరే వారు ఎందుకు ఒప్పుకున్నారో మరి కానివ్వండి, ఏమవుతుంది అని చెప్పి మేమందరం కూడా భావించినాం. మేమేదో కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఆపని చెప్పలేం. మేము కేసీఆర్ గారు మంచి హృదయంతో ఆలోచన చేసింది. ఎవరుంటే ఏముంది, నిజాలే చెప్పాలి కదా, వాస్తవాలు బయటకు వస్తే మనకు కూడా సంతోషమే కదా అన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వీరు కేసీఆర్ గారి పైన వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరు ఈ విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి, దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు.
ఇక ఆ తర్వాత ఇవాళ ప్రభుత్వం మళ్ళీ భుజాలు తడుకొని ఇక ఎట్లాగూ కేసీఆర్ గారి మీద ఏం తేల్చలేం, ఏదో ఒక తప్పుడు సంకేతాలు ప్రజలకు పంపాలి, ఒక అబద్ధాన్ని 100 సార్లు మాట్లాడి నిజమని నమ్మించాలని చెప్పి ఇవాళ ఒక లీకేజ్ ఇచ్చి ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా పెట్టించి దుర్మార్గమైన రాతలు రాయించి ఛత్తీస్గఢ్ పౌర ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. పేపర్లో రాసిన వాటిని సమర్థించడానికి ఎవడోడు కావాలి కాబట్టి అని చెప్పి ఇవాళ కొంతమందిని మీడియాకు పంపించి మాట్లాడించి నేను రాసిన దొంగరాతలకు సపోర్ట్గా ఎవడోడు ఉండాలి అని చెప్పి ఇవాళ కొంతమంది మాట్లాడింది. నేను వేరే ఎక్కువ చెప్తలేదు, నేను సిద్ధాంతాలు చెప్తలే, టెక్నికల్ అంశాలు చెప్తలే, వారి మాటలతోనే చెప్తున్నా నేను. ఇవాళ వారు మాట్లాడింది ఏంది, అందులో రాసిన రోతరాతలు ఏంది, 6,000 కోట్ల నష్టం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసిండు మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండ్రు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు దుర్వినియోగమైతే ఏంది అసలు దీంట్లో? అంటే వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా, వాళ్ళ మైండ్లకు చైతన్యం లేదనా, ఏందన్నట్టు? ఇంకా అతి తెలివి చేసి ఏం మాట్లాడిండ్రు?